రిటైర్ అయిన తర్వాత తాము చేయించుకున్న వైద్య చికిత్స కోసం చేసిన ఖర్చును ప్రభుత్వం నుండి తిరిగి రీయింబర్స్మెంట్ పొందాలంటే ఎన్నో బాధలు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో మెట్లు దిగాలి. బిల్లు ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పలేని పరిస్థితి గతంలో ఉండేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లు ఎదుర్కొంటున్న మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలకు ప్రభుత్వం చక్కని పరిష్కారం చూపించింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పెన్షనర్లు ఈ ఉత్తర్వులపై ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు తీరాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను ఇప్పటి వరకు తాము చివరగా పనిచేసిన కార్యాలయంలోని DDO ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాల్సి వచ్చేది. దీనికి పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇకపై ఈ సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను తాము చివరగా పనిచేసిన DDOల ద్వారా కాకుండా వారు పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ ఆఫీసర్ STO ద్వారా నేరుగా సమర్పించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ మేరకు 24/8/2026 అంటే 2 రోజుల క్రితం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 109 విడుదల చేసింది. ప్రభుత్వ సెక్రటరీ వీరపాండియన్ ఈ జీవోను విడుదల చేశారు. జీవో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. ఈ ఉత్తర్వులతో పెన్షనర్ల మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ ప్రక్రియ ఎంతో తేలికైపోయింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి డిపెండెంట్లు ఇకపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ DDO స్థానంలో సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ STO ద్వారా నేరుగా మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను సమర్పించుకోవచ్చు. ఈ ఉత్తర్వులు జీవో జారీ చేసిన తేదీ అంటే 24వ తేదీ నుండి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 109లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు తమ మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను సంబంధిత STO ద్వారా నేరుగా సమర్పించుకోవడానికి అనుమతినిచ్చింది. అంటే గతంలో DDO వద్ద సమర్పించాల్సిన క్లెయిమ్లను ఇకపై సంబంధిత ట్రెజరీ కార్యాలయంలోని STO ద్వారా సమర్పించుకోవచ్చు. గతంలో చివరగా పనిచేసిన కార్యాలయం, జిల్లా కార్యాలయం, రాష్ట్ర స్థాయి వెరిఫికేషన్ కార్యాలయం, డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్ వంటి వివిధ స్థాయిలను దాటాల్సిన ప్రక్రియకు బదులుగా ఇప్పుడు నేరుగా వారి ట్రెజరీ ద్వారా క్లెయిమ్లు సమర్పించే అవకాశం కల్పించడంతో వారి పని మరింత సులభమైంది. పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం గతంలో కూడా పలు ఉత్తర్వులు జారీ చేసింది. మొదట 26/11/1981 జీవో నెంబర్ 718 ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్సకు అర్హత కల్పించారు. అయితే ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసిన మందులకు అవి ప్రభుత్వ వైద్యాధికారులు సూచించిన మందులైనా సరే మెడికల్ రీయింబర్స్మెంట్ పొందేందుకు అప్పట్లో అర్హత లేదని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత 25/6/1991 జీవో నెంబర్ 401 ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి డిపెండెంట్లు తీవ్రమైన అనారోగ్యాలకు నిమ్స్లో వైద్యం పొందేందుకు అవకాశం కల్పించారు. సంబంధిత టీచింగ్ హాస్పిటల్, ఆథరైజ్డ్ మెడికల్ అటెండెంట్ అనుమతితో సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నిమ్స్లో చికిత్స ఖర్చులను రీయింబర్స్మెంట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఈ వ్యయాన్ని పెన్షనర్ చివరిగా పనిచేసిన సంబంధిత కార్యాలయం లేదా శాఖ భరించాల్సి వచ్చేది. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే శాలరీ హెడ్కు డెబిట్ చేయాలని ఉత్తర్వులో గతంలో పేర్కొన్నారు. ఆ తర్వాత 23/1/1996 జీవో నెంబర్ 38 ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసులో ఉన్న ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ రిఫరల్ ఆసుపత్రుల్లో పొందిన చికిత్సకు కూడా మెడికల్ ఖర్చుల రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం విస్తరించింది. తరువాత 10/1/2001 జీవో నెంబర్ 16 ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి డిపెండెంట్లు రిటైర్మెంట్ తర్వాత స్థిరపడిన జిల్లాలోని సంబంధిత శాఖ జిల్లా కార్యాలయం నుండి మెడికల్ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పొందే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను DDO ద్వారా కాకుండా సబ్ ట్రెజరీ ఆఫీసర్ ద్వారా సమర్పించుకునే అవకాశం కల్పించాలని వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని ఎప్పటి నుండో కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ జీవోను మొన్న జారీ చేసింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి డిపెండెంట్లు తమ మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను DDOకు బదులుగా నేరుగా సంబంధిత STO ద్వారా సమర్పించుకునేందుకు అనుమతి ఇచ్చిన ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ తన అనుమతిని కూడా తెలిపింది. జీవో నెంబర్ 109 విడుదల చేయడంపై అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి, అలాగే ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చిరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఉత్తరాన్ని రాశారు.
ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. జీవో విడుదలపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జీవో ద్వారా పెన్షనర్లకు ఎంతో మేలు జరిగిందని ఆయన కొనియాడారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం కారణంగా పెన్షనర్లు తమ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజ్ తెలిపారు. ఈ సమస్యలపైన, ఈ జీవో పైన ఆయన రాసిన ఒక ఉత్తరం పైన ఇవ్వబడింది, చదవండి. రిటైర్ అయిన ఉద్యోగులు తమ మెడికల్ బిల్లులను మొదటగా తాము చివరిగా పనిచేసిన డీడీఓ కార్యాలయంలో సమర్పించాల్సి వచ్చేదని, అక్కడి నుండి బిల్లులు సంబంధిత జిల్లా కార్యాలయానికి, అక్కడి నుండి రాష్ట్ర కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం వెళ్ళేవని, అనంతరం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్యాలయంలో కూడా వెరిఫికేషన్ ప్రక్రియ ఉండేదని ఆయన వివరించారు. ఆ తర్వాత మళ్ళీ బిల్లులు జిల్లా కార్యాలయానికి రావడం, అక్కడి నుండి సంబంధిత డీడీఓ కార్యాలయానికి, ఆపై ఎస్డీఓ కార్యాలయాలకు పంపే ప్రక్రియ కొనసాగేదని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో పెన్షనర్లు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్లు ఇలాంటి కార్యాలయాల చుట్టూ తిరగడం మరింత కష్టంగా ఉండేదని ఆయన అన్నారు. కొత్త జీవోతో ఈ ఇబ్బందులకు ముగింపు పలికినట్లయిందని తెలిపారు. పెన్షనర్లు తమ మెడికల్ బిల్లులను ట్రెజరీ కార్యాలయాల్లోని ఎస్టీఓల వద్ద సమర్పిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల గతంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్య ఆరోగ్య సేవాధికారులకు ఆయన ప్రత్యేకంగా సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే జీవో జారీతో ప్రక్రియ సులభమైనప్పటికీ ట్రెజరీ కార్యాలయాల్లో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని బుచ్చిరాజు ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా చూస్తే జీవో నెంబర్ 109 ద్వారా పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ల సమర్పణలో కీలకమైన మార్పును తీసుకొచ్చారు. గతంలో డీడీఓ, జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం తదితర స్థాయిలను దాటి వెళ్లాల్సిన ప్రక్రియకు బదులుగా ఇకపై సంబంధిత ట్రెజరీ ఎస్టీఓ ద్వారా నేరుగా క్లెయిమ్లు సమర్పించుకునే అవకాశం లభించింది. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది తగ్గుతుందని సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.